మొత్తానికి భైన్సా భారతీయ జనతా పార్టీ మద్దతుతో దత్తాత్రి అక్కడ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి చైర్మన్గా ఎన్నికయ్యారు. సో భైన్సా ఒక చరిత్ర సృష్టించిన నేపథ్యం గతంలో భైన్సాలో భారీ ఎత్తున అల్లర్లు గొడవలు కూడా జరిగినాయి. అవన్నీ కూడా తెలుసు. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉండే. బట్ ఈసారి భైన్సా ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి ఏంటి అన్నటువంటి ఒక ఉత్కంఠ ఒక టెన్షన్ ఉండే. బట్ వాటన్నిటికి కూడా తెరపడింది. భైన్సా సంబంధించి చైర్మన్ పీఠాన్ని దత్తాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెబల్గా పోటీ చేసి గెలిచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఆయన చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. మొత్తానికి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. అటు జనగామలో అదే పరిస్థితి కనిపిస్తోంది. అటు కరీంనగర్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ మేయర్ పీఠం కొంత అంటే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ గతంలో ఎలాగైతే మిస్ అయిందో ఈసారి కూడా అలాగే మిస్ అయింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ఎన్నిక కావడం జరిగింది. ఉమారాణికి 34 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 31 ఓట్లు వచ్చాయి. సో గతంలో కూడా 28 ఓట్లు రావడం జరిగింది. గతంలో 3 ఓట్లు ఎక్కువ వస్తే కనుక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేది. సో అప్పుడు తప్పింది, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పింది. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 34 ఓట్లతోటి మ్యాజిక్ ఫిగర్కి చేరుకున్నా కానీ 34 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమారాణి ఎన్నిక కావడం జరిగింది. ఇంకా భీమ్గల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. భీమ్గల్ మున్సిపల్ చైర్మన్గా బొద్దిరే నాగమణి ఎన్నిక కావడం జరిగింది. వైస్ చైర్మన్గా 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లత ఎన్నిక కావడం జరిగింది. సో ఇది ఇట్లా ఉంటే కనుక ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మాత్రం చాలా ట్విస్ట్ కనిపిస్తోంది. దీని తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఏమీ లేదు, అభివృద్ధి కూడా లేదు అని కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేస్తున్నారు. బట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఎవరు కూడా చేర్చుకోలేదు. బట్ దీంతో ఈ ఎన్నికతో ఇక ఘర్ వాపసీకి లైన్ క్లియర్ అయినట్టేనా అన్నది కూడా ఒక చర్చ అయితే బలంగా నడుస్తోంది. ఎందుకంటే ఈ చైర్మన్ ఎన్నిక కోసం గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు ఈ ఇద్దరు కూడా ఒకే కారులో రావడం, ఈ ఇద్దరు కూడా ఒకే కారులో రావడం ఒక సంకేతాన్ని మాత్రం కనిపిస్తోంది. రైట్, ఇబ్రహీంపట్నం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇబ్రహీంపట్నం నిజానికి కొంత ట్విస్ట్ అయితే కనిపించింది. ఇప్పటికి కూడా ఎన్నికకు సంబంధించి ఆ కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి, అప్పటిదాకా ఎన్నికలు జరగొద్దు అనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సో కొంత ట్విస్ట్ కనిపిస్తుంది ఇబ్రహీంపట్నం. ఎట్లా చూడొచ్చు, ఏం జరగబోతోంది? ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హంగ్ ఏర్పడినటువంటి ప్రధాన ప్లేసెస్ వద్ద ఉదయం నుంచి కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, ఉదయం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వస్తే అక్కడ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా సేమ్ యథావిధిగా అదే తరహాలో రిపీట్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద వార్డ్ 3లో గెలిచినటువంటి ఒక వ్యక్తి, బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కిడ్నాప్ అయ్యారు. అతను వచ్చేంత వరకు కూడా ఎన్నిక జరుపుద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రాళ్ల వర్షం కూడా, రాళ్ల దాడి కూడా, మున్సిపల్ కార్యాలయంపై కూడా గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే అప్రమత్తం కావడం, వారందరూ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇంకా కొంచెం టెన్షన్ వాతావరణం అయితే ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ప్రధానంగా 3 మున్సిపాలిటీల్లో, అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీల్లో ఇదే హంగు నెలకొంది. ప్రధానంగా బీజేపీ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 13, కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 2, ఇండిపెండెంట్ 1. అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి అభ్యర్థులతో మున్సిపాలిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన అతను వచ్చేంత వరకు ఎన్నిక జరపొద్దంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటే చైర్మన్ ఎన్నిక అనేది ఇక లాంఛనం అవుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రహస్య క్యాంపుల నుంచి అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కానీ నేరుగా అక్కడికి చేరుకుంటున్నారు, మున్సిపాలిటీకి చేరుకుంటున్నారు. మోరోవర్ అటు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరితో కూడా ఇప్పటికే సమావేశాన్ని చేరుకున్నారు. ఆ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి 2 కార్పొరేటర్లు మాత్రం కిడ్నాప్ అయ్యారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఒకరు కాంగ్రెస్ పార్టీ రెబల్ కార్పొరేటర్ అయితే ఇంకోరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కూడా ఒకరు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిన తర్వాతనే ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ వస్తే లైక్ ఇందాక తొర్రూరు లాంటి ఎపిసోడో లేదంటే నిజామాబాద్ లాంటి ఎపిసోడో మనం ఇక్కడ కూడా చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇబ్రహీంపట్నం
మున్సిపాలిటీలో ప్రధానంగా వార్డు 3లో ఉన్నటువంటి దాసరి మురళీకృష్ణ ఇతను ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఇతను మాత్రము గెలిచినప్పుడు కూడా అప్పటి నుంచి ఇతను అందుబాటులో రాలేదు. మరోవైపు 19వ వార్డులో ఉన్నటువంటి మరొక బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి ఇద్దరు కూడా కనిపించడం లేదంటూ కూడా బీఆర్ఎస్ అక్కడ కార్యకర్తలు కొంత ఆందోళన చేస్తారు. వారు వచ్చేంత వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా వారు అక్కడే బైఠాయించారు. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యర్థులు గెలిచినటువంటి అభ్యర్థులు ఉంటేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ దీన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తారా లేదా మరి వారిని తీసుకొచ్చి ఏదైనా బుజ్జగించి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం చూడొచ్చు గెలిచినటువంటి దాదాపు 116 మున్సిపాలిటీలో 66 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా 36 సీట్లు ఇంకా హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడినటువంటి అన్ని ప్లేసెస్ని కైవసం చేసేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇబ్రహీంపట్నం, తొర్రూరు లాంటి కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక టై ఏర్పడినటువంటి నువ్వా నేనా అన్నటువంటి టఫ్గా ఉన్నటువంటి ప్లేసెస్లో ఇంకా ఆందోళన ఉధృతం అయితే కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో మేయర్, కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక లాంఛనంగా ప్రారంభించడానికి కొంతమంది మున్సిపాలిటీలు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కొనసాగుతూనే ఉంది. కానీ ఇంకా కొన్ని ప్లేసెస్లో హంగ్ ఏర్పడినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 7-8 మున్సిపాలిటీలో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణం, ఒక ఉధృత వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది. ఇదంతా కూడా కావాలనే రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి ఈ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. దీనిపై మరి పార్టీ ఎలక్షన్ కమిషన్ స్పందించాలంటూ కూడా ఇప్పటికే అటు ఈసీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎంపీ కడియం కావ్య ఎక్కడైతే ఎక్స్ అఫిషియో ఓట్స్ ఒక దగ్గర ఉంటే ఆమె ఒక దగ్గర ఏ విధంగా నమోదు చేసుకుంటుందనే దానిపై కూడా ఇప్పటికే ఈసీకి బీఆర్ఎస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేసి ఈ రకంగా అధికార కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందనే వాదన బలంగా వినబడుతుంది. కాబట్టి దీనిపై ఈసీ స్పందించాలి. ఇప్పటికే ఇంత రాష్ట్రంలో ఇంత అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా ఈసీ నోరు మెదపకుండా ఎందుకు సైలెంట్గా ఉంటుందనేటువంటి ఆరోపణ అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరి దీనిపై ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మరోవైపు తొర్రూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఈసీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఎక్స్ అఫిషియో ఓట్ల పైన